ప్రజల చేత పన్నుతో వచ్చిన డబ్బుతో నడిచేది ప్రభుత్వం. ఎవరైనా ఉండొచ్చు, ప్రజా ప్రతినిధులు ఉండొచ్చు, ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ప్రభుత్వం నిర్వహించే పరీక్షలలో పాస్ అయి దాంట్లో ర్యాంక్ సంపాదించిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అది ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా. సో ఆ ఉద్యోగం మీకు రావడానికి మీరు ఎంతో కష్టపడతారు. పలు విధాలుగా పలు మాటలు చెప్తుంటారు. ఏమని అంటే 5 రూపాయలకు మేము మీల్స్ తిన్నామని చెప్తారు. తర్వాత లైబ్రరీలలో మేము ఆకలి చావులతో చదువుకున్నామని చెప్తుంటారు 10 మందికి. మీరు ఆదర్శంగా నిలబడతారు. కానీ ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి రాగానే ఉద్యోగస్తులు మాక్సిమం ఆ ఉద్యోగం జీతం అనేది మీకు ప్రజల చేత కట్టే పన్ను ద్వారా వచ్చే శాలరీ. సో ఆ శాలరీకి న్యాయం చేయాలంటే ప్రజలకు న్యాయం చేయడం అనేదే ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప మీరు ఆ ఉద్యోగాన్ని బేస్ చేసుకునేసి మీ సొంత వ్యాపారాలు మొదలు పెట్టద్దనేసి మా ప్రయత్నం.